వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ వారమంతా కూడా ఈ రాశి వారు చంద్రబలం పైన అలాగే గురుబలం పైన ప్రధానంగా ఆధారపడవలసినటువంటి పరిస్థితులు. అలాగే జూలై 31వ తారీఖు వరకు శుక్రబలం ఉన్నప్పటికీ ఆ శుక్రుడు తన యొక్క స్థానాన్ని వదిలిపెట్టి భాగ్యంలోకి వెళుతున్నారు కాబట్టి శుక్రబలం తగ్గుతోంది. అంటే గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గుతోంది కాబట్టి కేవలం గురుచంద్రులు మాత్రమే కొంత యోగ్యంగా ఉన్నారు కాబట్టి ఈ వారంలో కొంత జాగ్రత్తగా ముందుకు వెళుతూ ఉండాలి. ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆర్థికపరమైనటువంటి అంశాలపైన కనుక ప్రభావాన్ని చూసుకుంటే అటు వక్రించినటువంటి శనేశ్వరుడు, పంచమ స్థానంలో రాహువు, సప్తమ కుజుడు, అలాగే భాగ్యస్థానమందు రవి, శుక్రుల యొక్క సంచారము, దశమంలో బుధుడు. ఆర్థికంగా ఎటువంటి లబ్ధి చేకూర్చనటువంటి గ్రహస్థితి ఇది. అయితే ఒకే ఒక్క గురుడు మాత్రం సప్తమంలో ఉండడం వల్ల మీకు కావలసినటువంటి సంపద అనేటువంటిది ఆ గురుగ్రహం ఇస్తూ ఉన్నారు. ఇక్కడ ఏదైనా మీరు ఇతరత్ర అటు మీరు చేసేటువంటి వృత్తి కాకుండా ప్రవృత్తుల పరంగా ఆదాయాన్ని ఆశిస్తూ ఉంటే మాత్రం ఈ వారంలో అంత ఇదిగా ఆదాయం రాదు. కేవలం మీరు చేసేటువంటి వృత్తి వల్ల మాత్రమే, అంటే ఉద్యోగం చేస్తే ఉద్యోగం చేస్తూ వ్యాపారం చేస్తే వ్యాపారం అంత ఇదిగా ఫలితాలను ఇవ్వదు. ఏదో ఒక ఆదాయ మార్గం ద్వారానే ఆదాయం అనేటువంటిది మీకు వచ్చేటువంటి పరిస్థితులు, అది ప్రధానంగా ఆర్థికంగా ఉండేటువంటి పరిస్థితి. అయితే ఇదేమీ మీకు ఆర్థిక లోటు కాదు, ఆర్థిక ఇబ్బంది కాదు, కానీ వచ్చే ఆదాయ వనరులు తగ్గిపోతాయి. ఇక రెండవది ఆరోగ్యపరమైనటువంటి విషయాలు సాధారణంగా గోచరిస్తూ ఉన్నాయి. అదంత తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏవి కూడా కనబడడం లేదు, కానీ మానసికమైనటువంటి ఒత్తిడులు మాత్రం కొంత ఎక్కువగా ఉంటాయి. మరీ మధ్య మధ్యలో కొన్ని సందర్భాల్లో పిశాచ బాధ అంటారు. అంటే ఏదైనా తొక్కడం వల్ల, లేదా ఏదైనా దిష్టి నిమ్మకాయ అనుకోకుండా తొక్కేయడము, ఇటువంటి వాటి వల్ల ఏదైనా చిన్నపాటి గాలి ధూళికి సంబంధించినటువంటి సమస్యలు వృశ్చిక రాశి వారికి వస్తాయి. అలాగే కుటుంబపరమైనటువంటి విషయాలు సాధారణంగా గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యులు మీకు అంత వ్యతిరేకంగా ఉండరు, అలానే మీకు అంత సపోర్టివ్గా కూడా ఉండరు, వాళ్ళు మధ్యస్థంగా ఉంటారు. ఇక వృత్తి ప్రవృత్తులు, అటు ఉద్యోగ వ్యాపారాల్లో ఇందాక చెప్పినటువంటి విధానంలో ఏదో ఒకటి మాత్రమే అనుకూలంగా ఉంటుంది. అంటే మీరు పూర్తిగా వ్యాపారం చేస్తే వ్యాపారం బాగానే ఉంటుంది, ఉద్యోగం చేస్తూ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి మాత్రం ఏదో ఒకటే రాణింపు ఉంటుంది. ఉద్యోగం ఒక్కటే చేస్తూ ఉండేటువంటి వారికి కూడా ఉద్యోగంలో ఏమీ సమస్యలు కనబడడం లేదు, ప్రశాంతంగానే ఉంటుంది. ఇక విద్యార్థులకి గ్రహస్థితి సానుకూలంగానే ఉన్నది. పోటీ పరీక్షలలో ఆశించినటువంటి స్థాయిలో విజయాన్ని ఆశించవచ్చు. స్త్రీలకు సైతం ఈ గ్రహస్థితి మిశ్రమమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నది. వృశ్చిక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన, లలితా సహస్రనామ పారాయణ, దేవీ ఖడ్గమాలం పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము పసుపు.